బాగున్నారమ్మా? మంచి వానలో వెళ్ళిన అవతలకి మా ఆయన నేను ఇటు ఫుల్ ఎదురుగాలి అనుకున్నాము. గిన్నెనే మా ఆయన. హాయ్ చెప్. హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ. అందులో మేము ఉండాలి. అనితమ్మ ముచ్చట్లు పెరగాలి. పులి వానలా వినాయకుడికి ఆకులు పెడతాం కదా, ఆకుల కోసం కావాలని చెప్పేసి వెళ్ళిన. పులి వాన వస్తుంది, ఎవరు ఏం చేస్తారు, ఎవరైనా మాట్లాడదామనికి ఎవరు లేదనమాట. అట్లా సంగతి. వాన పడుతుంది ఇళ్ళకి వేస్తే. బాగానే పడుతుంది. వానలో డ్రైవింగ్లో పోతుంటే మజా వస్తుంటుంది. డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎట్లుంటుందో తెలియదు, కానీ నాకైతే ఖుషి అవుతుంది. ఇంకా స్కూటర్ అయితే ఇంక ఈజీ మజా అనిపిస్తుండే అప్పుడు నాకు. ఎవడు పెద్దోళ్ళమైనా ఇంకా శాత కాదు. ఇక తడతాడు అడుగులేదు అంటారు కొడుకులు కదా. ఈ టైంలోనే పూజలు అయిపోవాలి. అసలు నిన్న ఆడతాలిక అయిపోయింది, ఇవాళ వినాయకుడిని చేసుకుంటున్నారు. ఇంకా పని ఉన్నది. నైవేద్యాలు అయితే చేసేసారు. ఈ వినాయకుని కూర్చుండేటుడే. ఇక జరంత కుందన్లు అవి ఇవి పెట్టేసేసి మామూలు మంచి తయారు చేస్తారు. అందరు చేసుకుంటున్నారు కదా ఇప్పుడు. మస్తు రకాలు దొరుకుతున్నాయి ఇప్పుడైతే. మాకు దోసిన దాంట్లో మేము చేసుకుంటాం. ఇక అవన్నీ చేసేసరికి జరంత టైం పడుతుంది అనుకోరాదు. అట్లా చేసుకొని మెల్లగా తీసుకొని వెళ్ళాలి. మా అమ్మ కుక్కలు మొత్తం లైన్ పట్టినాయండి. కుక్కలు గంతగానం లైన్ పట్టినాయి. వాటి కూడా చలి పెడుతున్నాయి. రోడ్ల మీద తిరుగుతా ఉన్నాయి. చలి పెడితే నమ్ములో కూర్చుంటాయి. కానీ ఇదే మీటింగ్, ఇంతగానం మీటింగు. అందుకనే కదా అయ్యోగో ఎన్ని గానం ఉన్నాయి చూడు. చేసుకుంటూ పోతున్నాయి మొత్తం. 3, 6, 9 ఉన్నాయి. ఎవల్ల పాపం మనమేమో దుప్పలుగా పుట్టం, కానీ వాటి దుప్పలు లేవా. పాపం